ఉస్మానియ విద్యార్థి నాయకుడు ఉదయ్ కుమార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్, ఈ అన్ని రేట్లు పెంచుతా ఉన్నారు, ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా పెరిగిన పరిస్థితి, మీరు భారీ ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్పాలి? అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకపోగా ఈరోజు ప్రపంచ దేశాలలో యుద్ధం అవుతుంది అనుకున్నప్పుడు ఇవాళ నిత్యావసర వస్తువులు పెట్రోలు, డీజిల్, గ్యాసు ఈ ధరలు 3 రూపాయలు పెంచడం వల్ల ప్రజల్లో గుదిబండ వేయడం జరుగుతూ ఉన్నది. బంగారాన్ని 1 year దాకా కొనొద్దు అంటే పేద వర్గాలు, బడుగు వర్గాలు, కష్టం చేసే పీడిత వర్గాలు పెళ్లి చేసుకునే క్రమంలో 1,60,000 బంగారం ఉందండి తులము. నువ్వు 1 year కొనొద్దు అంటే ఇవాళ కట్నం ఇస్తేనే వరకట్న నిషేధం 1961 ఇచ్చినా కూడా వరకట్న నిషేధాన్ని ఎవరు పాటిస్తలేరు. ఇవాళ నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా రోజువారీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సహజమైనటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంటకు సంబంధించినవి ఇవాళ నరేంద్ర మోడీ గారు పెంచడం వల్ల ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ ఓయూగా మేము ఇక్కడ ప్రత్యేక డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతూ ఉన్నది. దాని వలన పరోక్షంగా ఈ నిత్యావసర వస్తువులు పెంచుతున్నామని చెప్తా ఉన్నాడు. మనం అందరము పెట్రోల్ కాపాడుకోవాలి, రక్షణ ఉండాలి, ఆ బంగారాన్ని కొనొద్దు అని ఒక భయోత్పాతంగా ఆయనకు భయం ప్రారంభమైంది. శ్రీలంకలో మహేంద్ర రాజపక్షే, విక్రమ్ సింఘే ఆర్థిక సంక్షోభం రావడం వల్ల దేశ అధ్యక్ష కార్యదర్శులు బట్టలిప్పి బదర్లేస్తాన్ని ఎలగొట్టడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు నిత్యావసర వస్తువులే కాదు, తినే తిండి మీద, పడుకునే బెడ్ మీద, పాల మీద, కూరగాయల మీద, రోజువారీ కనీస అవసరాలు తీర్చుకునే వాటి మీద ట్యాక్స్ పేరు మీద, రేట్ల పేరు మీద పెంచి పేదవాడి జీవితాన్ని రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కనుక తను విధించినటువంటి డబ్బులను తగ్గించుకోకపోతే ఇవాళ దేశంలో కోట్లాది మంది పీడిత వర్గాలను చైతన్యం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గల్లదింపే ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మనతో పాటు సిపిఐ నాయకులు స్టాలిన్ ఉన్నారు. ఏంటి బ్రదర్, అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో పెట్రోల్, డీజిల్తో పాటు సిలిండర్ రేట్లను కూడా పెంచడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు తగ్గినప్పుడు కూడా ఈ దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఇది కొన్ని ఆయిల్ కంపెనీల ప్రయోజనం కోసం మాత్రమే నరేంద్ర మోడీ పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పటికే అర్థమైంది. ఎన్నికల ముందు ప్రజలందరూ అడిగినప్పుడు లేదు మేము ఎన్నికలు అయిపోయినాక పెంచమని ప్రకటించరు, కానీ ఎన్నికలు అయిపోయినాక తక్షణమే 3 రూపాయలు పెట్రోల్ పైన, 3 రూపాయలు డీజిల్ పైన పెంచి ఇవాళ ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. కాబట్టి అంతర్జాతీయంగా కూడా ఎవరితోని సంబంధాలు కలిగి ఉండడం వల్ల మనకు తక్కువ ధరకు పెట్రోల్ ఉత్పత్తి వస్తుందనేది కూడా కనీస అవగాహన లేకుండా కేవలము నరేంద్ర మోడీ ఇవాళ అమెరికా యొక్క పాలక వర్గానికి తొత్తుగా మారింది. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి పెట్రోలు, డీజిల్ ధరలు మరి సరసమైనటువంటి ధరలకు వచ్చే విధంగా మనం పోరాటం చేయకపోతే మరిన్ని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయిల్ కంపెనీలు అనేది మరి పెంచాలని చెప్పేసి కూడా ప్రపోజల్ పెట్టినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గము ధరల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించడం వల్లనే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.